నేటిదిన వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18వ వచనం రాయబడిన మొదటి వాక్య భాగాన్ని చదువుకుందాం. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మానవ జీవితంలో పలు పరిస్థితులు అస్వస్థత లేక బాగుగా లేకపోవుట, ఇబ్బందికర పరిస్థితులు ఉండుట, ఇలాంటివెన్నో అనేకులు ఎదుర్కొనేటటువంటి వారుగా ఉన్నారు. అయితే ప్రభువారు మనలను బాగు చేయాలి అనంటే నిశ్చయంగా మనము మన ప్రవర్తన విషయంలో దేవునికి ఇష్టలుగా ఉండటం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము మొదటి వచనంలో, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తం కొరచకాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. రెండవ వచనంలో, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు అని ఇక్కడ తెలియచేయటం గమనించగలం. మన ప్రవర్తన చూచి నిశ్చయంగా దేవుడు తన కార్యము మన జీవితంలో చేస్తారు. మనలో పాపము దేవుడు మన జీవితంలో కార్యం చేయటానికి అది అడ్డముగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. ఆ కారణాన్ని బట్టి 66వ కీర్తన 18వ చరణంలో ఇక్కడ కీర్తనకారుడైన దావీదు గారు అంటున్నారు, నా హృదయములో నేను పాపమును లక్ష్యం చేసిన యెడల ప్రభు నా మనవి వినకపోవును అని చెప్పుటను ఇక్కడ మనం గమనించగలం. నిజమే, దేవుని ఆజ్ఞలను అతిక్రమించేటటువంటి జీవితం ఒక వ్యక్తి దేవుడు తనకు సహాయము చేయలేకపోవటానికి కారణం అవుతుంది. అంటే మనలో ఉన్నటువంటి అవిధేయత దేవుని కార్యానికి అది ఆటంకంగా ఉంటుంది. అందుకని మన దేవుడు ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం ఆయన వాక్యాన్ని, ఆయన మాటలను మనం అనుసరించి నడిచేటటువంటి భక్తులుగా ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుడు చేయు కార్యాలు మన జీవితంలో మనం పొందగలం అనేటటువంటి సంగతిని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. వ్యక్తిగతంగా దావీదు గారి జీవితంలో 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 16వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో అతడు భోజనం చేయక ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడగలం. అయితే ఈ విషయాన్ని బట్టి తన యొద్దకు పనివారు వచ్చి అడిగినప్పుడు 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో, అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని అని తెలియచేయటను గమనించగలం. దావీదు గారు తన విశ్వాస జీవితంలో ప్రార్థన అశ్రద్ధ చేసి ఆ కారణం అతడు 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనంలో, పడక మీద నుండి లేచి రాజనగర మిద్ది మీద నడుచుచు చూసినటువంటి కార్యం ద్వారా శరీరంతో చేసినటువంటి పాపం, ఆ పాపం ద్వారా వచ్చినటువంటి ఫలం, ఆ ఫలము జీవం పొందుట కొరకే అతడు చేసినటువంటి ప్రార్థన ప్రభు అంగీకరించక ఆ బిడ్డ మొత్తబడటం ఆ సంఘటనలో మనం చూడగలం. అందుకని మన హృదయంలో మనం పాపాన్ని లక్ష్యం చేస్తే ప్రభువు మన మనవి వినరు. ఎందుకంటే పాపం వలన వచ్చు ఏ ఫలము కూడా మన జీవితంలో మనం అనుభవించలేం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు మనలను బాగు చేయాలి అనంటే మన ప్రవర్తన ఆయన దృష్టిలో ఎంతో ప్రాముఖ్యమైంది గనుక విన్న వాక్య ప్రకారంగా మనల్ని మనం పరిశీలించుకొని వాక్యం నేర్పిన రీతిగా ప్రవర్తించి ప్రభు అనుగ్రహించే బాగుగా ఉండే స్థితిని పొందటానికి ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకే దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాలలో పరివర్తన కలుగు చేసి మీరు చేయు మేలులు పొందుటకు కృప చూపండి. నేడు మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటను పొందిన ప్రియులను ఆశీర్వదించండి. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయం దీవించండి. వాళ్ళ ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కష్టాల్లో, వేదనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కరుణించి ఆదరించండి. మీకే మహిమ, నీ ప్రజలకు దీవెన ఆశీర్వాదం కలుగు చేయమని యేసుక్రీస్తునామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్.